బెంగాల్ ఎన్నికల్లో ఓడినప్పటికీ రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటున్నారు మమతా బెనర్జీ. ఎన్నికల్లో తామే గెలిచినట్టు చెబుతున్నారు ఆమె. అయితే అంతా రాజ్యాంగంలో రాసుందని మమత గద్దె దిగాల్సిందే అంటున్నారు బీజేపీ నేతలు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా తగ్గేదేలే అంటున్నారు మమతా బెనర్జీ. ఎన్నికల్లో ఓడిపోలేదంటున్నారు మమత. అందుకే రాజీనామా చేసే ప్రసక్తే లేదంటున్నారు. లోక్ భవన్ కు వెళ్లే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ అక్రమాలు చేసిందని ఆరోపించారు. తాను ఓడినట్టు ఈసీ సాక్ష్యాలు చూపించాలని ఈసీని డిమాండ్ చేశారు. నైతికంగా తానే గెలిచానని మమత వాదిస్తున్నారు. బెంగాల్లో మేం ఓడిపోలేదు, బీజేపీ కుట్రలతో ఫలితాలు తారుమారయ్యాయని ఆరోపించారు. It is their forceful attempt to defeat us. Officially, they may, through election commission, can defeat us. But morally, I am telling you that we won the election. ఎన్నికల సంఘం 100 సీట్లను బీజేపీకి దోచిపెట్టిందని విమర్శించారు మమతా బెనర్జీ. బెంగాల్లో సీఈసీ జ్ఞానేష్ కుమార్ విలన్ గా మారారని అన్నారు. టీఎంసీ ఇండి కూటమిలోనే ఉందన్నారు మమత. కౌంటింగ్ సెంటర్ కు వెళ్లకుండా తనను అడ్డుకున్నారని విమర్శించారు. కౌంటింగ్ సెంటర్ లో కేంద్ర బలగాలు తనపై దాడి చేశాయని ఆరోపించారు. కడుపులో వీపుపై తన్నారని ఆరోపించారు. ఇండి కూటమిని మరింత బలోపేతం చేస్తామన్నారు. బీజేపీతో కాదు, తాము ఈసీతో పోరాటం చేసినట్టు ప్రకటించారు. సీఎం కుర్చీ లేకున్నా ఢిల్లీతో పోరాటం చేస్తానని మమత ప్రకటించారు. రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న మమత వ్యాఖ్యలపై బీజేపీ నేత సువేందు అధికారి స్పందించారు. రాజ్యాంగంలో అంతా రాసి ఉందన్నారు. 2 రోజుల్లో అసెంబ్లీని రద్దు చేస్తారని అన్నారు. దీదీ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని విమర్శించారు. इसमें पार्टी प्रवक्ता बताएगा, कॉन्स्टिट्यूशन में सब लिखा हुआ है, ज्यादा बोलने की जरूरत नहीं. ఓట్లను బీజేపీ దొంగలించింది అన్న మమత వ్యాఖ్యలకు ఇండి కూటమి నేతల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. బెంగాల్లో 100 సీట్లకు పైగా బీజేపీ దొంగలించిందన్న మమత వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్టు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర 2024 లోక్సభ ఎన్నికల్లో ఇదే జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్, ఢిల్లీ, బెంగాల్లో బీజేపీ ఓట్ల దొంగతనం చేసిందని ఆరోపించారు కేజ్రీవాల్. 2 సీట్లు ఉన్న పంజాబ్ బీజేపీలో 6 ఆప్ రాజ్యసభ ఎంపీలను విలీనం చేసుకోవడం అన్యాయమన్నారు. దొంగదారిలో పంజాబ్ లో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. कल बंगाल का जो चुनाव वो चुनाव थोड़ी था. पिछले 3-4 महीने से हम देख रहे हैं क्या तांडव चल रहा है बंगाल के अंदर. उसी तरह से उन्होंने बिहार के अंदर किया, उसी तरह से उन्होंने महाराष्ट्र के अंदर किया, उसी तरह से मेरी अपनी विधानसभा दिल्ली विधानसभा जहां पे हम बैठे हैं अभी, जब मैं जेल गया उसके पहले इस विधानसभा में 1,48,000 वोट थे. जब मैं लौट के आया उसमें 1,06,000 वोट बचे थे. 42,000 वोट इन्होंने 6 महीने के अंदर कटवा दिया. మొత్తానికి బెంగాల్ ఎన్నికల ఫలితాలు మళ్లీ ఇండి కూటమిని ఏకం చేశాయి. అన్ని పార్టీలు మమతకు అండగా నిలుస్తున్నాయి.